పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా అర్థం కాని ఉంటే వెంటనే నోట్ చేయండి. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే నేను మాట్లాడేటటువంటి ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా వినగలుగుతారు. మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ మిత్రులారా. ఈరోజు మనం ఇక్కడ ప్రోడక్ట్ అమ్మేది లేదు, ప్రోడక్ట్ కొనేది లేదు, డోర్ టు డోర్ తిరిగేది లేదు. జస్ట్ మీ చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఎన్నో చేశాము. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే అవసరాల రీత్యా, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో చేశాము, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా చేశాము, ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు మనం బస చేయాలనుకుంటే ఓయో హోటల్స్ చేశాము. అవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ మిత్రులారా. ఇది కూడా ఒక టెక్నాలజీ యాప్. అయితే మిత్రులారా, ఇది పూర్తి బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఈరోజు మనం మాట్లాడుకున్న ఇప్పటి వరకు యాప్స్ అన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమరు. వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B అనే విధానం వచ్చింది మిత్రులారా. అంటే బిజినెస్ టు బిజినెస్. కాబట్టి వాళ్ళు మనల్ని కస్టమర్గా చేస్తున్నారు కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఎదుగు బొదుగు లేదు, నో అర్నింగ్ ఆపర్చునిటీ. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక పార్ట్నర్గా మనను ట్రీట్ చేస్తూ ఉన్నారు వితౌట్ ఎనీ కండిషన్. వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఉందో అదే ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది. 10% కంపెనీకి, 90% మనకి ఇస్తూ ఉన్నారు వితౌట్ ఎనీ కండిషన్. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూసినట్లయితే నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్లో. మిత్రులారా, 457 కంపెనీలు ఉన్నాయి, 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో మీరు గూగుల్ బాబాని అడగండి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీకు అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. అయితే మిత్రులారా, చట్టం లేనప్పుడు వ్యక్తులు నష్టపోయారంటే అర్థం ఉంది. కానీ ఈరోజు చట్టంలో చాలా క్లియర్గా చాలా చెప్పడం జరిగింది. అక్కడ ఎలాంటి మన దాంట్లో చూసుకున్నట్లయితే సర్వీస్ సెక్టార్లో క్యాష్ బ్యాక్ వచ్చినంత మాత్రాన అది మనం సర్వీస్ సెక్టార్ అనుకోకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకోండి, అది మీరు వినండి ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఎలాంటి మనకు డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది 100% వ్యాపారమే, కానీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. సో మిత్రులారా, దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి ఫిజికల్ ప్రోడక్ట్స్ మనం అమ్మాల్సిన అవసరం లేదు, ఫిజికల్ ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈరోజు భారత ప్రభుత్వంలో 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. అక్కడ మనం ఒక సేల్స్ మెన్ అయిపోయాడు సీనియర్. మిత్రులారా, నేను మాత్రం అలసిపోయాను. గత సంవత్సరం అక్టోబర్ నుంచి నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటా ఉన్నాను. మీరు కూడా ఇంటి దగ్గర ఉండి ఇది చేసుకునే ఉద్యోగం మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్. ఫిజికల్గా మనం ఎలాంటి ప్రోడక్ట్స్ మోయవలసిన అవసరం మనకు లేదు. మీ అంతలా మీరు యాప్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఏ కంపెనీలో కూడా లేనటువంటిది నెక్స్ట్ మనీలో ఉంది, ఇన్స్టెంట్ పే అవుట్ 24/7 మిత్రులారా. రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంటు. 10 సెకండ్స్ కాలంలో మీ యొక్క ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది. నేను గత సంవత్సర కాలంలో 51,000 మంది మిత్రులారా నా టీం. నిజంగా కనుక నేనే గొప్ప అయితే నేను చేసిన ప్రతి దగ్గర కూడా ఈ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, కానీ రాలేదు కదా ఫ్రెండ్స్. అంటే దాని అర్థం
సిస్టంలో దమ్ముంది కాబట్టి రిజల్ట్స్ వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమే 178 కోట్లు యాక్చువల్గా. ఈరోజు ఎల్ఐసి పాలసీలు అమ్మితే ఏజెంట్ కమిషన్ వస్తూ ఉంది. రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు అమ్మితే ఏజెంట్ కమిషన్ వస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సిస్టంలో ప్రైమ్ మెంబర్షిప్ చేయడం మూలంగా వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. తర్వాత మిత్రులారా, ఇంకొక గొప్ప విషయము, ఇక్కడ ఎవరమైనా ఫస్ట్ యూజర్, యాజ్ ఏ యూజర్గా మనము యాప్ వాడుకోవడం ద్వారా మనకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఆ తర్వాత ఆ పొదుపులోనే మళ్ళీ ఇన్కమ్ వస్తూ ఉంది అతను అర్నర్ అయినట్లయితే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ ఒక్క వ్యక్తి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి. నేను వచ్చేసేసి మీ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి సార్ అని చెప్పి బలవంతంగా నేను ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. మీ అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు మిత్రులారా. మీ అలవాట్లను యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ఇకపోతే డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు, మీరు ఒక అర్నర్ కావాలనుకున్నప్పుడు కొద్దిగా మీరు నోటి సహాయం చేస్తే చాలు మిత్రులారా. నోటి సహాయమే, నోట్ల సహాయం కాదు. సో ఆ విధంగా చేసినట్లయితే ఇప్పుడు నేను నోటి సహాయం చేస్తా ఉన్నా, మీరు చేయండి. ఆ తర్వాత మిత్రులారా, మొత్తం టీం అంతా కూడా ఆన్లైన్లోనే మెయింటైన్ చేయొచ్చు మనం. దాని తర్వాత చూసినట్లయితే ఒక కంపెనీ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, సీనియర్ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, మీటింగ్స్ ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు ఈ సాయంకాలం మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, మీరు ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో, కానీ మిత్రులారా ఇన్కమ్ హీరో. డిజిటల్ సిస్టమ్ అన్నమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మనకు. మనం బాగుపడాలనుకుంటే ఈ సిస్టమ్కు మనం సరెండర్ అయిపోతే ఇన్కమ్ మనకు సరెండర్ అయిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. అంటే జిందగీకే సాత్ జిందగీకే బాద్, అంటే జీవితంతో పాటు జీవిత అనంతరం. మిత్రులారా, ఎవరైతే నెక్స్ట్ మనీ చేస్తున్నారో ఈ రోజు వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంది. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రానటువంటి ఒక చిన్న టీం. మిత్రులారా, దురాదృష్టవశాత్తు అతనికి క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటిదంటే మిత్రులారా, గొల్లాలు లేనటువంటి కంపెనీ. నో రైటు, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, ఎలాంటి ప్రెషర్ అనేది లేదు మిత్రులారా. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా. నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదు మిత్రులారా, నేను మీలాంటి వ్యక్తినే. నేను మార్కెటింగ్లో చేస్తా ఉన్నా, కానీ మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. సో స్క్రీన్ షాట్ చేయండి, మీరు దీని గురించి ఆలోచన చేయండి. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ పేరు ప్రొఫైల్ అని రాసుకోండి మిత్రులారా. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది. దాదాపుగా 8 సంవత్సరాలు రేపు డిసెంబర్ వస్తే మచ్చ లేనటువంటి కంపెనీ మిత్రులారా. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక మంచి ప్రొఫైల్ ఉన్న కంపెనీ మరి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 వచ్చింది. ఎందుకు వచ్చింది అనే విషయం మీకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మిత్రులారా, మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్టార్టప్ ప్యాక్ వాళ్ళ మీటింగ్ ఢిల్లీలో పెట్టారు. ఈ కంపెనీకి ఇన్విటేషన్ వచ్చింది. ఈ కంపెనీ ఒక రథసారథి ఆ మీటింగ్కి వెళ్ళారు. అక్కడ చూసినటువంటి విషయము, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినారు మిత్రులారా. B2C వాళ్ళందరూ కూడా
కాబట్టి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఎంతో మంది జీవితాలలో ఈరోజు ఒక కొత్త వెలుగు నింపినటువంటి వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు మిత్రులారా. అయితే అక్కడ ఆ వస్తున్న ప్రాఫిట్లో 10% కంపెనీ కోసమో 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి సంస్థ B2B విధానంలో భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి కంపెనీ 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. అయితే కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి మొదట భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో నెక్స్ట్ మనీ యాప్ అనేది నెంబర్ 1 దిశగా అహోరాత్రులు పనిచేస్తా ఉన్నారు. నేను గత సంవత్సర కాలం నుంచి చూస్తా ఉన్నాను సిఎండి ఎలా పనిచేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 10% తీసుకుంటున్నందుకు అతను న్యాయంగా పని చేస్తా ఉన్నాడు. 90% మనం చేయాల్సిన పని ఉంది మిత్రులారా. ఇక పోయినట్లయితే ఈరోజు మనం అనుకుంటున్నటువంటి పేటిఎం కూడా 15 సంవత్సరాలు అయింది మిత్రులారా. ఆ పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉంది, చైనా పార్ట్నర్గా ఉంది. ఆ తర్వాత B2Cలో మిత్రులారా వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా, మనము సారు తప్ప. అయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ కావాలి? మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే వాడుతున్నామో ఆ పని ప్రస్తుతం చేయలేం మిత్రులారా. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీని మూలంగా మనకి ఏమైనా ఇబ్బంది ఉందా? ప్రత్యక్షంగా చూసినట్లయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆ పని చేయొచ్చు మనం. ఇండైరెక్ట్ గా చూసినట్లయితే మన యొక్క కష్టార్జితాన్ని 10 సెకండ్స్ కాలంలో అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి అక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమీ ఇబ్బంది లేదు ఓపెన్ వాలెట్ బ్యాంక్. కానీ ఖచ్చితంగా అది కావాల్సిందే. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 రావాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంది. ఆ తర్వాత రెండోది చూస్తే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ మిత్రులారా, ఇక్కడ మనను ఒక ఓనర్గా తయారు చేస్తూ ఉంది. అందులో కూడా నెంబర్ 1గా ఈరోజు భారతదేశంలో యావత్ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో మన పేరు కూడా అతి త్వరలో రాబోతుంది మిత్రులారా. అలాంటి ఒక దిశగా ఈ పని చేస్తూ ఉంది సిస్టమ్. దాని తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత మిత్రులారా B2B అంటే బిజినెస్ టు బిజినెస్, అందులో కూడా ఇది నెంబర్ 1. ఈ రోజు 3.5 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ. ఎందుకంటే మిత్రులారా ఎవరైనా కూడా రిస్క్ తీసుకోవడానికి, శ్రమ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు. డబ్బులు మాత్రం ఎక్కువ రావాలి, పని మాత్రం అసలే వద్దు. కానీ మిత్రులారా సర్వీస్ సెక్టార్లో అతను ఇంట్రెస్ట్ తోటి సెలెక్షన్ చేసుకున్నారు ఈ యొక్క సెక్టార్ను అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మిత్రులారా 10% అతను తీసుకొని 90% మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి వేరే కంపెనీలు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మినిమం ప్రాఫిట్ మీద ఎవరు పని చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు. రాత్రి కోటీశ్వర్లు కావాలి. కంపెనీలో పనిచేసే వాళ్ళ ఆలోచనలు అలానే ఉన్నాయి, కంపెనీ సంస్థల ఆలోచనలు అలానే ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉందో, ఏ పాలసీ అయితే చేస్తూ ఉందో దానికి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. ఇక పోయినట్లయితే మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ రోజు మోసగాళ్ళు బయలుదేరారు, నెట్వర్క్ మాఫియా బయలుదేరింది. సో మిత్రులారా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మీరు అడగండి 2016 కంటే ముందు భారతదేశంలో నష్టపోయినంటే దానికి అర్థం ఉంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చినాక నష్టపోయినామంటే మన లోపల ఉన్న దురాశ, మన లోపల ఉన్న అత్యాశ మూలంగానే మనం పాడైపోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఉద్యోగస్తుడు జీవితాంతం పనిచేస్తూ ఉన్నాడు, ఒక వ్యవసాయదారుడు జీవితాంతం పనిచేస్తూ ఉన్నాడు, ఒక బిజినెస్ మెన్ జీవితాంతం పనిచేస్తూ ఉన్నాడు. కానీ నెట్వర్క్లో రాత్రి కోటీశ్వర్లు అయిపోతే ఎలా సాధ్యమవుతుంది మిత్రులారా? అర్థం చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే నిజాయితీ కంపెనీకి ఇంకొక నిదర్శనమో 1 జనవరి 2017న వచ్చింది, లాంచ్ అయింది. కానీ చాలా కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ మిత్రులారా దాదాపుగా సంవత్సర కాలం అంటే 26 డిసెంబర్ 2017 సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్, దీన్ని ఓపెన్ చేయండి. 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఇకపోతే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు, అన్ని కంపెనీలు కూడా ఇస్తున్నామని చెప్తా ఉన్నాయి. కానీ మీకు తెలియాలి మిత్రులారా, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? ఒక్కసారి మీరు చూసినట్లయితే
మిత్రులారా ఆ కంపెనీలో ఫ్రీ సైన్ అప్ ఇస్తా ఉన్నాయి, కానీ సర్టెన్ టైం వరకు మళ్ళీ ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోయే పరిస్థితి. కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ చూసినట్లయితే మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి మిత్రులారా, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేదు, ఓన్లీ నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు టాటా బాటా ఇన్సూరెన్స్ ఈ రంగాలలో అతను గనక మిత్రులారా వాడుకొని పర్చేజ్ చేసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు ఇక్కడ వాడుకున్నట్లయితే కొన్నట్లయితే డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే దీన్ని ప్రమోట్ చేసినట్లయితే అంటే అతను ఒక అర్నర్గా పనిచేసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 పని చేసినట్లయితే అతనికి ఒక 3 కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. మీకు రేపు మార్నింగ్ ఎడ్యుకేషన్లో ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను, రేపు మాత్రం మార్నింగ్ మిస్ కాకండి. ఆ తర్వాత మిత్రులారా ఎక్కడ కూడా చూడండి ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఇది 178 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా. అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ కనుక గమనించినట్లయితే మరి తీసుకోవడం ద్వారా మనకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. వేరే దగ్గర క్యాష్ బ్యాక్ నెక్స్ట్ టైం బెటర్ లక్, ఇక్కడ అలా కాదు. దాని తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే పే చేస్తా ఉన్నామో దానికి రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1తో సమానం. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి కొన్ని సర్వీసెస్లో. ఈ డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు మిత్రులారా, అంటే సర్వీసెస్లో ఇవి డబ్బులుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. దాని తర్వాత చూసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మీరు ఒక్కసారి పని చేసినందుకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నిద్రపోతున్న డబ్బులు వచ్చే మార్గం ఇక్కడ ఉంది మిత్రులారా. ఇక పోయినట్లయితే మీరు ఫ్రీ సైన్ అప్ చేసినప్పటికీ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అందుకే నేను ఈ కంపెనీ నాకు నచ్చింది మిత్రులారా, మన సమయాన్ని మన యొక్క శక్తిని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. దాని తర్వాత చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఎలా బ్యాక్ అవుతాయి మనకు, వెరీ బ్యూటిఫుల్ సిస్టమ్. చూడండి మిత్రులారా, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది. తర్వాత 2% వెంటనే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఒక షాపీ ఉంది. ఈ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అయితే మిత్రులారా మీకు ముందే చెప్పాను, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, డెవలప్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మిత్రులారా రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా మీరు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచే మనం కొనబోతా ఉన్నాం ఫ్యూచర్లో, అంత క్లారిటీ ఉంది, దాని ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే మనకు ఫ్రీ సర్వీసెస్, అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ కూడా ఒక యూజర్గా మన 1770కి రిటర్న్ వస్తున్న విధానం మిత్రులారా. కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీ ప్రోడక్ట్ కాబట్టి అది యూజ్ చేసినందుకు లైఫ్ టైం మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత సర్వీసెస్ వాడుకోగానే మనకు రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం, కానీ ఇది ఒక వ్యాపారంగా పరిగణించినట్లయితే మనం కనుక ఈ సిస్టంలో 90 రోజులు ఉదయం రాత్రి ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో మిత్రులారా, లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ అనమాట. మనం ఎంత నేర్చుకుంటే అంత బిజినెస్ ఎక్కువ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఇది అందిస్తూ ఉన్నాము. మేము బాగుపడతా ఉన్నాము, మీరు కూడా బాగుపడండి అని చెప్తా ఉన్నాం తప్ప జీవితం ఏం చేసుకోవాలనేది మీ చేతిలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీకి 1500 ఇస్తా ఉన్నాం, 18% GST 270, 1770 జీవిత కాలంలో ఒక్కసారి. ఆ తర్వాత మిత్రులారా మనం ఇది వాడుకోవడం ద్వారా మీరు చూశారు సేవింగ్స్ ఎలా జరుగుతూ ఉంది. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపయ్యే ఒక యాప్ను తీసుకుంటా ఉన్నాము 1770 రూపాయలతోటి లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత మనం వేరే వాళ్లకు రెఫరల్ చేయాలనేమో, చైన్ లింక్ సిస్టమ్ ఏమో, వేరే వాళ్ళ నెత్తిన టోపీ పెట్టాలేమో, వేరే వాళ్ళకు మోసం చేయాలేమో, అలాంటిది లేదు మిత్రులారా, పరిసమాప్తం అయిపోయింది. ఇప్పుడు కనుక ఇది చూసినట్లయితే మీకు జరుగుతున్న మంచి ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా మీకు ఏదైతే పొదుపు జరిగిందో అది మాత్రమే చెప్పండి. ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి. సో దాన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అంటాము. దానికి సంఖ్యాపరంగా కానీ సమయపరంగా కానీ ఎలాంటి నిబంధన లేదు.
అయితే మిత్రులారా ఆ ఒక పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అని ఈరోజు 8 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఎవరికైనా ఎంతమందినైనా ఎప్పుడైనా రెఫర్ చేయొచ్చు. ఆ యొక్క డబ్బులు ఐఎంపీఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసేసుకోవచ్చు. అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది మిత్రులారా. రెఫర్ అండ్ అర్న్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సైన్ అప్ చేయించి మనం ఇక్కడ అటెండ్ చేసినట్లయితే వాళ్ళకి అర్థం అవుతుంది కంప్లీట్ వాట్ ఈస్ ద బిజినెస్. ఆ తర్వాత చూడండి మిత్రులారా, ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నటువంటిది వాళ్ళ ఎంఆర్పి రేట్లో ఎక్కడ కూడా ఎంఆర్పి రేట్ చూపించరు. డిపి మీదనే మనకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ మిత్రులారా ఇక్కడ 1500కు 1500 కౌంట్ చేస్తూ ఉంది. 20% ఇస్తూ ఉంది ఫస్ట్ లెవెల్లో. దాని తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క వర్కౌట్ ఎలా విధంగా తయారు చేశారు. 90% ఎలా ఇస్తుందని చూసినట్లయితే మనకు ఫస్ట్ రెఫరెండ్ అను 20%. మిత్రులారా అందరికి అర్థం కావడానికి అక్కడ 5 చూపించాం, కానీ అక్కడ 5 అనేది కంపల్సరీ కాదు. ఒక్క వ్యక్తి రెఫర్ జరిగినా కూడా అతని అండర్లో బిజినెస్ జరిగినా కూడా డబ్బులు ఇచ్చే కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా, వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకి 20% వెళ్తుంది, మనకు 2% వస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ మిత్రులారా 10 లెవెల్స్ వరకు వితౌట్ ఎనీ రైట్ లెఫ్ట్ కండిషన్స్ లేవు మిత్రులారా. 1110 రూపాయలు 74% ఇన్స్టెంట్ గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 80% అయిపోయింది, 10% గోవా దుబాయ్. చాలా క్లారిటీ ఉంది మిత్రులారా. అక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం మనం. కాబట్టి ఎవరికి వాళ్ళు చేయడానికి ఇక్కడ ఎలాంటి సమయం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 ఇలా చేసినట్లయితే అక్షరాల మన మొబైల్ ఫోన్ నెంబర్ ఎలా ఉందో అలా మన బ్యాంకు బ్యాలెన్స్ మారుతుంది మిత్రులారా. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. నమ్ముతేనే సొమ్ము ఉంది మిత్రులారా, నమ్మకపోతే ఏమీ లేదు. మనం చేయాల్సిన పని ఏంటిది, మనం ప్రైమ్ మెంబర్ అయ్యాము, 5 మంది ప్రైమ్ మెంబర్లు తెచ్చాము, మన డైరెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. కానీ నాలెడ్జ్ని మీరు ఎంత గెయిన్ చేస్తే మీకు అంత రిజల్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 6 36 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. అయితే 1000 కోట్లు అవుతుందంటే కాదు, కంపల్సరీగా మనం దానికి తగ్గ ప్లాను చేసుకొని వర్క్ చేయాలి మిత్రులారా. సో ఎంత కావాలనుకుంటే అంత ఇన్కమ్ రెగ్యులేటర్ అనేది మన దగ్గర ఉంది, మన చేతి ద్వారా చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా ఎక్కడైతే మనం టీం తయారు చేశామో ఆ టీంలో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానాన్ని రీపర్చేజ్ అంటారు, లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది మిత్రులారా. ఈ రోజు దానికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈ రోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. కానీ మిత్రులారా వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఒక 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాము, టీమును తయారు చేస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా టీం తయారు చేసిన తర్వాత అందులో నుంచి మిత్రులారా ఒక కుటుంబంలో 2 మొబైల్స్ 200 రీఛార్జ్ అంటే 400 రూపాయలు, 8 రూపాయలు వచ్చింది వాళ్ళకి క్యాష్ బ్యాక్. అందరికి కలిపినట్లయితే 8 లక్షల రూపాయలు మిత్రులారా. 25% పక్కన పెట్టి ఆ 25%ను 10 మందికి పంచినప్పుడు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అంటే ఇక్కడే కాదు వేరే దగ్గర కూడా ఉంది కదా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాము, ఎవరిని గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొనమని చెప్పాము, ఎవరిని బస్ ప్రయాణం చేయమని చెప్పాము, ఎవరిని ఫ్లైట్ ప్రయాణం చేయమని చెప్పాము, మనకు డబ్బులు వస్తానే ఉన్నాయి మిత్రులారా. దీన్నే అంటారు పుల్లింగ్ బిజినెస్ కాదు, ఇది పుషింగ్ బిజినెస్. పుషింగ్ బిజినెస్ కాదు, ఇది పుల్లింగ్ బిజినెస్ మిత్రులారా. ఇంతవరకు మనం చేసిందంతా పుష్ చేసినాం మనం, కాదు ఇది పుల్లింగ్ బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు బ్రహ్మాండంగా ఒక రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది ఎప్పటి వరకు వస్తుందంటే జనరేషన్ టు జనరేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 100% యూజ్ చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. మన సంపాదన కష్టార్జితం ఏదైతే ఉందో అది మనకు టీడీఎస్ రూపకంలో 3.75, అడ్మిన్ ఛార్జెస్ 5% డిడక్షన్ అవుతా ఉంది.
కానీ ఇక్కడ మాత్రం మనకు 100% యూజ్ చేసుకోవచ్చు. అది రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటలు, టూరు, నెక్స్ట్ షాపింగ్. మిత్రులారా, రాబోయే రోజులలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కూడా ఇక్కడ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత 10 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టీం కూడా మనదే కదా, దానిపైన బ్రహ్మాండమైనటువంటి రాయల్టీ ఇంట్రడ్యూస్ చేశారు. మిత్రులారా, ఈ రాయల్టీ ఏ రోజుకు ఆ రోజు ఇస్తా ఉంది. రాయల్టీలో కూడా ఒక కొత్త విప్లవాన్ని తెచ్చింది నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, ఇందులో చూసినట్లయితే ఫ్రంట్ లైన్లో 5 మంది, వాళ్ళు యూజర్స్ కావచ్చు, అర్నర్స్ కావచ్చు, ప్రైమ్ మెంబర్. ఆ తర్వాత 9 + 5 14 ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే తెస్తా ఉన్నారో కంపెనీ మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ 1%, అంటే 15 రూపీస్ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. అక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ టేల్ కానీ ఎలాంటి కండిషన్స్ లేవు మిత్రులారా. దాని తర్వాత మనం చూసినట్లయితే మనము తెచ్చినటువంటి ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిల్వర్ కనుక చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం మిత్రులారా. మనం గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2% వస్తుంది. ఆ తర్వాత సిల్వర్కు 1% వెళ్తుంది, బ్యాలెన్స్ 1% మనకు వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే మనము తెచ్చిన వాళ్ళనే గోల్డ్ చేయాలని లేదు. ఎంత ఈజీ చేసిండ్రు చూడండి మిత్రులారా. గత కంపెనీలలో మనకేమయ్యేదంటే అక్కడ వాళ్ళు కండిషన్స్ పెంచేవాళ్ళు, టార్గెట్స్ పెంచేవాళ్ళు. ఇక్కడ ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. మన యొక్క 5 లెవెల్లలో 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవ్వరు చేసినప్పటికీ మనకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా 3%, అంటే మనకు సేమ్ డిఫరెన్షియల్ ఇంతకు ముందులాగా. ఇప్పటివరకు మాట్లాడిన ఈ 3 రాయల్టీలు కూడా మన టీంకు సంబంధించినవి. కానీ మీకు ఇప్పుడు మాట్లాడేది క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ టర్నోవర్ మిత్రులారా క్రౌన్ డైమండ్ 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్స్ తయారు చేసేస్తే క్రౌన్ డైమండ్ అయిపోతా ఉన్నాము. 3 నెలలకు ఒకసారి వస్తూ ఉంది. 9 లక్షలు వచ్చింది మిత్రులారా మొన్న. అంటే 3 లక్షల రూపాయలు నెలకు తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. కానీ క్రౌన్ డైమండ్ అనే పదాలు పెట్టుకున్నారు, వేరే వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ మిత్రులారా. ఇది ఎక్కడ కూడా లేదు, ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం తెచ్చినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో ఈచ్ 5 అనుకున్నాం మనం. అయితే మిత్రులారా హెల్ప్ 5 అనమాట. వాళ్ళకి 5 మందికి మీరు హెల్ప్ చేయండి. అప్పుడు మనకు వాళ్ళకు వచ్చే ఇన్కంలో 10% వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మిత్రులారా ఎవరైతే 30 రోజులలో ఈ 5-25 పూర్తి చేసుకున్నారో వాళ్ళకు ఒక గోవా ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఖర్చులతోటి ఎంజాయ్ చేసి రావచ్చు. మనం 5 మందిని గోవాకి తీసుకెళ్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది మిత్రులారా. 5-25 125 90 రోజులలో. అయితే కొన్ని కారణాల చేత తెలిసి తెలియక అలా చేసినట్లయితే ఒకవేళ వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళ కోసం మిత్రులారా ఇక్కడ టైం లిమిట్ తీసేయడం జరిగింది. 5-25 125 620 స్ట్రక్చర్ ఎప్పుడైతే అప్పుడు వాళ్ళు గోవాకు దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. సో మిత్రులారా మన టీంలో ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. కంపెనీ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ మిత్రులారా ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోవద్దు. ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది నెక్స్ట్ మనీ మిత్రులారా. ఎండ్ యూజర్కు నష్టం లేదు. ప్రైమ్ మెంబర్ అయిపోయాడు, 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత పనిచేసిన వాళ్ళు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఆఫర్స్ ఉన్నాయి మిత్రులారా. తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ 9 o'clock తెలుగులో జరుగుతూ ఉంది. వేరే వేరే లాంగ్వేజ్లలో వేరే వేరే టైంలో జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ సిస్టమ్ ద్వారా నేను మీలాంటి వ్యక్తినే. నాకు మీకు తేడా లేదు మిత్రులారా. మీకంటే కొద్దిగా మొదలొచ్చా, అదే తేడా. సో మనం కలిసి పని చేద్దాం. నేను బాగుపడతా ఉన్నా, మీరు లైవ్లో చూశారు, మీరు కూడా బాగుపడే అవకాశం ఉంది. సో మిత్రులారా జస్ట్ నన్ను ఫాలో చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మార్నింగ్ సెషన్లో అప్లికేషన్లో ఉన్న లాభాల గురించి ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది, మిస్ కాకండి. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మనకు. అయితే మిత్రులారా మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. సంవత్సర కాలంలో 16,731 రూపాయలు ఒకరికి పొదుపు జరుగుతూ ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా సంవత్సరానికి ఒకసారి పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఇది ఉపయోగపడతా ఉంది మిత్రులారా. ఆ తర్వాత సైన్అప్ చేయని వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. చేసిన వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ జరగకుండా సైన్అప్ చేయండి మిత్రులారా. ఫస్ట్ స్టెప్లో మీ యొక్క సీనియర్ యూజర్ నేమ్ ఇవ్వండి. అతనేనా కాదా పక్కన చెక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత మిత్రులారా
నెక్స్ట్ రెండో స్టెప్లో వచ్చేసి మీ మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన పేరేందో అలా ఇవ్వండి. ఆరో స్టెప్లో మీ యొక్క పాస్వర్డ్ తయారు చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, ఇది లీగల్ కంపెనీ కాబట్టి మనం లీగలా కాదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఉంది డిస్ట్రిబ్యూటర్ కావడానికి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి పాన్ కార్డ్ మస్ట్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎడిట్ ప్రొఫైల్ చేసి మన బ్లడ్ రిలేషన్ను యాడ్ చేసుకుంటే మనకు అప్డేట్ ప్రొఫైల్ చేయండి. డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి చేత డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. యాప్ను ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది, వాలెట్ నొక్కగానే యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ నొక్కగానే 1770 ఉంటుంది. అది ప్రెస్ చేయగానే మీకు గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వే సెలెక్ట్ చేసుకున్న తర్వాత గూగుల్ పేనా, పేటిఎమ్మా, ఫోన్పేనా, ఆన్లైనా, మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతా ఉంది. దాని తర్వాత చూసినట్లయితే వాలెట్లో డబ్బులు వచ్చాయి, రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కండి, అక్కడ అప్డేట్ ఉంటుంది. అప్గ్రేడ్ తర్వాత మిత్రులారా అప్గ్రేడ్ నవ్వు వస్తుంది, చెక్ చేయండి, థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు 100% నచ్చినట్లయితే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. ఇందులో సక్సెస్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. కలిసి పనిచేద్దాం, కలిసి బాగుపడదాం మిత్రులారా. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో పవర్ఫుల్ ఇండస్ట్రీ, అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ మనీ ఫస్ట్ కంపెనీ, ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్, అలాంటి టీంలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. అతని యొక్క జూనియర్ సుభాష్ చందర్ సార్ నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ కండక్ట్ ఆల్రెడీ మీకు ఇన్విటేషన్ ఇచ్చేసిన మిత్రులారా. రిజర్వేషన్ చేసుకోని వాళ్ళు వెంటనే చేసుకోండి, చాలా మన జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే నాకు ఇది నేర్పించింది నా డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు. సో మిత్రులారా, మరి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి టీంలో మనం ఉన్నాం కాబట్టి మన సక్సెస్ 100% గ్యారెంటీ ఉంది, కానీ మీరు సక్సెస్ కావాలనుకుంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంటేషన్ ఇక్కడికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రజెంటేషన్ కంటే ముందు కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మిత్రులారా. మరి ఈరోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవర్ అంటే 10 స్టెప్లో మొదటి స్టెప్ డైరెక్ట్ వర్క్ను పూర్తి చేసుకున్నప్పుడు వాళ్ళని అభినందించాల్సిన కనీస ధర్మం మనకుంది, బాధ్యత మనకుంది మిత్రులారా. అయితే మన మధ్యలో ఈరోజు నెల్లూరు వాస్తవ్యులు హిమ సాహిత్య గారు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. మేడంకు కంగ్రాచ్యులేషన్స్. అదే విధంగా శ్రీకాకుళం వాస్తవ్యులు సత్యనారాయణ గారు, వారికి కూడా ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా మిత్రులారా, మనం సిల్వర్ రాయల్టీ అని చెప్తాం. మనం సిల్వర్ రాయల్టీ ఈరోజు మంతిన సత్యనారాయణ గారు పాలకొల్లు వెస్ట్ గోదావరి వాస్తవ్యులు, ఈరోజు వాళ్ళు సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యారు. కాబట్టి మంతిన సత్యనారాయణ గారికి మన జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు సార్. మీరు త్వరగా లీడర్షిప్ రాయల్టీ సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు సాధించాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ మీటింగ్లో ఈరోజు ఉన్నట్లయితే అవైలబుల్ ఉంటే మీ హ్యాండ్ రేజ్ చేయండి. శ్రీనివాస్ గారు, మన కుటుంబ సభ్యులతోటి మీరు ఈ సిల్వర్ రాయల్టీ ఎలా అచీవ్ అయ్యారో మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి శ్రీకాకుళం వాస్తవ్యులు మనకు శ్రీనివాస్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. వెల్కమ్ శ్రీనివాస్ సార్. మరీ మార్నింగ్ సార్. మరీ మార్నింగ్ శ్రీనివాస్ సార్, మాట్లాడండి సార్. నేను ఎం శ్రీనివాసరావు సార్ నా పేరు. నా సీనియర్ పేరు అర్జున్ గారు సార్. అర్జున్ గారు చిట్టుబాబు గారు సార్. ఓకే ఓకే సార్. మాది వెస్ట్ గోదావరి పాలకొల్లు. అవును సార్. సార్ ఈ బిజినెస్ చాలా సూపర్గా ఉంది సార్. బిజినెస్ అయితే అవును సార్, చాలా సింపుల్గా చేయొచ్చు సార్ బిజినెస్. కరెక్ట్. ఎంత మంచి డిజైన్ చేసిన అభిషేక్ కుమార్ వర్మ గారికి సెల్యూట్ సార్. అవును సార్. సార్ మీ సపోర్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. మీటింగ్ అటెండ్ అవుతున్నాం, మంచిగా ఇది అవుతున్నాం సార్ దీంట్లోనే. థ్యాంక్ యూ సార్. మాకు గ్రేట్ లీడర్ దొరికారు సార్. అర్జున్ గారు నెంబర్ 1 లీడర్ సార్ మాకు ఇక్కడ పాలకొల్లు. అవును సార్. ఆయన అండర్లో మేము ఇంకా సక్సెస్ అవుతాం సార్. మా టీం అంతకి నేను ఈరోజు ఇలాగా సక్సెస్ అవ్వడానికి అర్జున్ గారు, చారీ గారు, మీరు సార్, చిట్టుబాబు గారు, ఇంత మంచి సక్సెస్ టీంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన బాధ్యత పెరిగింది, మన టీంలో అందరినీ తయారు చేయాలి మనం. ఓకే సార్, ఓకే సార్, తప్పనిసరిగా సార్. అదే విధంగా
వావిలపల్లి సత్యనారాయణ గారు, శ్రీకాకుళం వాస్తవ్యులు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు సార్. సార్కు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు ఆర్థిక శుభాభివందనాలు. సార్ మీరు సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని. సత్యనారాయణ సార్ వెల్కమ్ సార్. ఒకవేళ మీటింగ్లో అవైలబుల్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా నెల్లూరు వాస్తవ్యులు హిమ సాహిత్య గారు, మేడం కూడా కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఇందులో సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 CR మీ బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీటింగ్లో అవైలబుల్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా మిత్రులారా, ఈరోజు ప్రజెంటేషన్కి వచ్చిన వాళ్ళు ఎనీవన్, ఎవరికైనా కూడా ఆలకించిన వాళ్ళందరికీ ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకోండి. వెల్కమ్. శ్రీధర్ రావు సార్, నేను అన్మ్యూట్ చేశాను. శ్రీధర్ రావు సార్ మీ దగ్గరే చేయండి. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ నాకేంటంటే హిందీ లింక్ కోసం 2 days బిఫోర్ అడిగాను, మా సీనియర్స్ కూడా సజెస్ట్ చేశారు. ఓకే. కానీ ఈ రోజు నేను ట్రై చేశాను సార్, వేరే మొబైల్ నుంచి, అదే నా మొబైల్ నుంచి, కానీ హిందీ లింక్ ఓపెన్ కావట్లేదు సార్ నాకు. ఓకే. మీ సీనియర్ ఎవరు సార్? అప్లైన్ ఎవరండి? చేశారు. అప్లైన్ ఎవరండి? మా అప్లైనర్ డి నాగరాజ్ గారు. నాగరాజు గారు సార్ తోటి మీరు మీటింగ్ అయినాక ఒకసారి మాట్లాడండి. సార్ దాంట్లో నుంచి కూడా మరి ఏంది నాకు తెలియదు, నేను ఓపెన్ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు సార్. అది సార్ నుంచి పైన అప్లైనర్ ఆయనకన్నా సీనియర్ సిల్వర్, ఆ సార్తో కూడా, బాబీ సార్తో కూడా మాట్లాడాను మార్నింగ్. ఓకే, అయిందటనా? కానీ అవ్వలేదు సార్. నేను 2 days నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు ఇది ఓపెన్ అయిందా? మీ అదే మొబైల్లో నుంచి చేశారా? ఇప్పుడు అదే మొబైల్ నుంచి నాకు ఏంటంటే 2 మొబైల్, ఇది తెలుగు ఓపెన్ అయిపోతుంది కానీ హిందీ ఓపెన్ కావట్లేదు. సరే, ఓకే. నేను రేపు అటెండ్ చేసిన తర్వాత రేపు మాట్లాడతా. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ సార్, ఇంకా ఏదైనా క్వారీస్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి. కమాన్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి నెల్లూరు వాస్తవ్యులు హేమ సాహిత్య గారికి, అదేవిధంగా శ్రీకాకుళం వాస్తవ్యులు సత్యనారాయణ గారికి, పాలకొల్లు వాస్తవ్యులు మద్దెన శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, ఈరోజు మీరు ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసిన మీ అందరికీ, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ. రేపు ఉదయాన మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. రేపటి ప్రోగ్రాంలో మనకు పర్ మంత్ 30 lakhs రూపీస్ ఏ విధంగా మనం తీసుకోవచ్చో రేపు మనం ప్రాక్టికల్గా చూద్దాం మిత్రులారా. తప్పకుండా రేపటి ప్రోగ్రాం మీరు మిస్ కాకుండా అటెండ్ కాండి, మీరు అటెండ్ చేయండి. సో అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.